హే హాయ్ హలో ఫ్రెండ్స్ వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈ వీడియోలో వచ్చేసి మనకైతే అప్కమింగ్ ఓటీటీలోకి రిలీజ్ అవుతున్న మూవీస్ అంటూ తెలుసుకుందాం. లైక్ ఫంకీ మూవీ ఓటీటీ రిలీజ్ చేయడం, భర్త మహాశయంలోకి విజ్ఞప్తి మూవీ ఓటీటీ రిలీజ్ చేయడం, ఇంకా ఈ 2 మూవీసే కాకుండా ఇంకా చాలా మూవీస్ అనేవి ఉన్నాయి. సో అన్ని మూవీస్ ఎప్పుడు ఓటీటీలోకి రిలీజ్ అవుతుందనేది వీడియోలో అయితే తెలుసుకుందాం. సో వీడియోలో ముందు ఒక చిన్న రిక్వెస్ట్ గైస్, సో వీడియో కానీ కనుక నచ్చినట్టయితే తప్పకుండా ఒక లైక్ అయితే చేసుకొని, అండ్ మన ఛానల్ కొత్త వాళ్ళు చూసినట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మన బెల్ ఐకాన్ అయితే ఆల్ పెట్టుకోండి. నెంబర్ 1 చా తపా చా మూవీస్. ఈ మూవీ మనం చెప్పినట్టుగానే ఫిబ్రవరి 19న అయితే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే అయిపోయింది. సో ఈ మూవీ వచ్చేసి మనకైతే ప్రెజెంట్ వచ్చేసి నెట్ఫ్లిక్స్లో అయితే స్ట్రీమింగ్ అయితే అవుతుంది. సో ఈ మూవీ కోసం ఎవరైనా వెయిట్ చేస్తున్నాం అంటే మనకు నెట్ఫ్లిక్స్లో అయితే అవైలబుల్గా అయితే ఉంది, వెళ్ళి చూడడానికి అయితే ట్రై అయితే చేయండి. నెంబర్ 2 బ్లఫ్ మూవీ. సో ఈ మూవీ వచ్చేసి మనకైతే డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ అయితే అవుతుంది. సో ఈ మూవీకి సంబంధించిన ఓటీటీ రేట్స్ వచ్చి మనకైతే అమెజాన్ ప్రైమ్ వీడియో వాళ్ళు అయితే తీసుకున్నారు. సో ఇక ఈ మూవీ నుంచి అఫీషియల్ ట్రైలర్స్ అండ్ టీజర్స్ రెండు కూడా రిలీజ్ అయితే అయిపోయాయి. సో ఇక ఈ మూవీ మనకి ఎప్పటి నుంచి ఓటీటీలోకి రిలీజ్ అవుతుందంటే అమెజాన్ ప్రైమ్ వీడియోలో వచ్చేసి మనకి ఫిబ్రవరి 25వ తారీఖు నుంచి అయితే అవైలబుల్గా అయితే ఉంటుంది అమెజాన్ ప్రైమ్ వీడియోలో ది బ్లఫ్ మూవీ. నెంబర్ 3 సుబేదార్ మూవీ. సో ఈ మూవీ కూడా మనకైతే అమెజాన్ ప్రైమ్ వీడియోలో అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో ఈ మూవీకి సంబంధించిన అఫీషియల్ ఓటీటీ రిలీజ్ డేట్ అయితే 1 మంత్ బ్యాక్ అనౌన్స్మెంట్ అయితే చేసేసారు. సో ఈ మూవీ మనకి ఎప్పటి నుంచి ఓటీటీలోకి రిలీజ్ అవుతుందంటే, సో ఈ మూవీ వచ్చేసి మనకైతే మార్చి 4వ తారీఖు నుంచి అయితే కన్ఫామ్గా అయితే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో సుబేదార్ మూవీ కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళు మనకు మార్చి 4వ తారీఖున కన్ఫామ్గా అయితే రిలీజ్ అయితే అవుతుంది. నెంబర్ 4 హాట్స్పాట్ టూ మచ్ మూవీ. సో ఈ మూవీ వచ్చేసి మనకైతే డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ అయితే అవుతుంది. సో ఈ మూవీ వచ్చేసి మనకైతే అమెజాన్ ప్రైమ్ వీడియోలో కాకుండా ఆహా వాళ్ళు అయితే తీసుకొస్తున్నారు ఈ మూవీని. సో ఆహాలో అయితే మనకి ఎప్పటి నుంచి రిలీజ్ అవుతుందంటే మనకి ఫిబ్రవరి 20వ తారీఖు అంటే మనకు రేపటి నుంచి అయితే కన్ఫామ్గా అయితే హాట్స్పాట్ టూ మచ్ మూవీ వచ్చేసి డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ అయితే అవుతుంది మన తెలుగులో. నెంబర్ 5 బిడ్జెట్ అండ్ సీజన్ 4 పార్ట్ 2 వెబ్ సిరీస్. సో వెబ్ సిరీస్ నుంచి సీజన్ 4 దాకా ఆల్రెడీ అయితే రిలీజ్ అయితే అయిపోయాయి. సో సీజన్ 4లో పార్ట్ 1 అయితే రిలీజ్ అయితే అయింది, పార్ట్ 2 అయితే రిలీజ్ అయితే లేదు. సో ఇక పార్ట్ 2 ఎప్పటి నుంచి రిలీజ్ అవుతుందంటే మనకు, సో వెబ్ సిరీస్ వచ్చేసి మనకైతే నెట్ఫ్లిక్స్ వాళ్ళు అయితే తీసుకొస్తున్నారని మీ అందరికీ తెలిసిందే. సో చూసిన వాళ్ళకైతే తెలిసి ఉంటుంది. సో చూడండి వాళ్ళు ఉంటే తప్పకుండా నెట్ఫ్లిక్స్లో అయితే అవైలబుల్గా అయితే ఉంది, వెళ్ళి చూడడానికి అయితే ట్రై అయితే చేయండి. సో ఈ పార్ట్ 2 మూవీ వచ్చి మనకైతే నెట్ఫ్లిక్స్లో అయితే ఫిబ్రవరి 26వ తారీఖు నుంచి అయితే కన్ఫామ్గా అయితే రిలీజ్ అయితే చేస్తున్నారు. నెంబర్ 6 ది సీఈఓ క్లబ్ మూవీ. సో ఈ మూవీ వచ్చేసి మనకైతే డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ అయితే అవుతుందని మీ అందరికీ తెలిసిందో, ఎందుకంటే మనకి మూవీ అనౌన్స్మెంట్ చేసిన డేట్ వచ్చేసి మనకైతే 1 ఇయర్ మనకు నెక్స్ట్ మన లాస్ట్ ఇయర్ అనౌన్స్మెంట్ అయితే చేసేసారు. సో ఇక ఈ మూవీ వచ్చేసి మనకైతే ఫిబ్రవరి 23rd నుంచి అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో అమెజాన్ ప్రైమ్ వీడియోలో అయితే డైరెక్ట్గా అయితే మనకు మల్టిపుల్ లాంగ్వేజ్లో అయితే అవైలబుల్గా అయితే ఉంటుంది ఈ మూవీ. నెంబర్ 7 వన్ పీస్ మూవీ. సో ఈ మూవీ వచ్చేసి డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ అయితే అవుతుంది. సో ఈ మూవీని వచ్చేసి మనకైతే నెట్ఫ్లిక్స్ వాళ్ళు ఇది తీసుకొస్తున్నారు. సో ఈ మూవీకి సంబంధించిన టీజర్ని అయితే నేనైతే చూశాను. సో చాలా బాగుంది. సో మీకు కూడా నచ్చుతుంది. సో ఈ మూవీ మనకి ఎప్పటి నుంచి రిలీజ్ అవుతుందంటే మనకు మార్చి 10వ తారీఖు నుంచి అయితే కన్ఫామ్గా అయితే నెట్ఫ్లిక్స్లో అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో ఈ మూవీ రిలీజ్ కావడానికి అయితే సిద్ధంగా అయితే ఉంది. సో 1 మంత్ ముందే మనకు అఫీషియల్ ఓటీటీ రిలీజ్ డేట్ అయితే అనౌన్స్మెంట్ అయితే చేసేసారు. సో ఇక ఈ మూవీ వచ్చి మనకైతే మార్చి 10వ తారీఖున అయితే కన్ఫామ్గా అయితే నెట్ఫ్లిక్స్లో అయితే అవైలబుల్గా అయితే ఉంటుంది మల్టిపుల్ లాంగ్వేజ్లో. నెంబర్ 8 హనీ మూవీ. సో ఈ మూవీలో హీరోగా వచ్చి నవీన్ చంద్ర గారు అయితే యాక్ట్ చేశారు. అయితే ఈ మూవీ థియేటర్స్ చాలా రోజులు అయితే అవుతుంది గైస్. సో ఇక ఈ మూవీ మనకి ఎప్పటి నుంచి ఓటీటీలోకి రిలీజ్ అవుతుందంటే, సో ఈ మూవీకి సంబంధించిన ఓటీటీ రేట్స్ నుంచి మనకైతే సెనెక్స్ వాళ్ళు అయితే తీసుకున్నారు. సో వాళ్ళు వచ్చి మనకైతే ఈ ఫిబ్రవరి 27వ తారీఖు నుంచి అయితే కన్ఫామ్గా అయితే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే చేస్తున్నారు. సో ఈ హనీ మూవీ కోసం ఎవరైనా వెయిట్ చేస్తున్నాం అంటే, సో చాలా మంది థియేటర్లో మిస్ అయి ఉంటారు. సో ఈ మూవీ వచ్చి మనకైతే ఫిబ్రవరి 27వ తారీఖు నుంచి అయితే రిలీజ్ అయితే అవుతుంది మనకు సెనెక్స్లో. నెంబర్ 9 ఓం శాంతి 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 ఈ మూవీ. సో ఈ మూవీ వచ్చి మనకైతే థియేటర్స్ చాలా రోజులు అయితే అవుతుంది గైస్. సో ఇక ఈ మూవీ మనకి థియేటర్స్ ఫ్లాప్ అయితే అవ్వడం అయితే జరిగింది. సో ఇక ఈ మూవీ తొందరగానే ఓటీటీలోకి అయితే వచ్చేస్తుంది. సో ఇక ఈ మూవీకి సంబంధించిన ఓటీటీ రేట్స్ వచ్చి మనకైతే అహావాల్ ఇది తీసుకున్నారు. సో వాళ్ళు వచ్చేసి మనకైతే మూవీ నుంచి అఫీషియల్ ఓటీటీ రిలీజ్ డేట్ అయితే అనౌన్స్మెంట్ అయితే చేసేసారు. సో ఇక ఈ మూవీ మనకి ఎప్పటి నుంచి ఓటీటీలోకి అందుబాటులో వస్తుందంటే మనకు ఈ ఫిబ్రవరి 27వ తారీఖు నుంచి అయితే కన్ఫామ్గా అయితే ఓం శాంతి శాంతి ఈ మూవీ వచ్చేసి ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో ఈ మూవీ కోసం చాలా మంది అయితే ఈగర్గానే వెయిట్ చేస్తున్నారు, ఎందుకంటే ఈ మూవీ థియేటర్స్ ఫ్లాప్ అయితే అయింది, అందుకే ఈ మూవీ కోసం వెయిట్ చేస్తున్నారు. సో వెయిట్ చేసిన మీ అందరికీ అయితే మనకు ఫిబ్రవరి 27వ తారీఖు నుంచి అయితే రిలీజ్ అయితే అవుతుంది. నెంబర్ 10 రవితేజ అన్న హీరోగా యాక్ట్ చేసిన భర్త మహాశయులకు విజ్ఞప్తి మూవీ. సో ఈ మూవీలో హీరోయిన్గా వచ్చేసి మనకైతే డింపుల్ హైతి గారు అయితే యాక్ట్ చేశారు. అయితే యాక్చువల్గా ఈ మూవీ వచ్చి ఫిబ్రవరి 13వ తారీఖున అయితే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే కావాల్సింది, కానీ సో మనకు కొన్ని కారణాల చేత మనకైతే ముందుకైతే మనకి ఈ మూవీని పోస్ట్ పోన్ అయితే చేయడమే జరిగింది. సో ముందుకంటే మనకైతే రేపటి నుంచి అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో ఈ మూవీ పక్కాగా వచ్చేసి, సో ఇక ఈ మూవీ వచ్చేసి మనకైతే ఏ ఓటీటీ ప్లాట్ఫామ్లో స్ట్రీమింగ్ అవుతుందంటే మనకు G5లో వచ్చేసి మనకైతే భర్త మహాశయులకు విజ్ఞప్తి మూవీ అయితే రిలీజ్ అయితే కావడానికి అయితే సిద్ధంగా అయితే ఉంది. సో ఈసారి పక్కాగా అయితే మనకు ఈ ఫిబ్రవరి 20వ తారీఖు నుంచి అయితే రిలీజ్ చేస్తామని వాళ్ళ అనౌన్స్మెంట్ అయితే చేయడమే జరిగింది. సో ఒకవేళ ఈ ఫిబ్రవరి 20వ తారీఖున రిలీజ్ కాకపోతే 27వ తారీఖు నుంచి అయితే పక్కాగా అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో నాకు తెలిసి రేపటి నుంచి పక్కాగా అయితే మనకి ఈ మూవీ అయితే రిలీజ్ అయితే అవుతుంది. నెంబర్ 12 ఫంకీ మూవీ. సో ఈ మూవీలో హీరోగా వచ్చేసి విశ్వక్సేన్ గారు అయితే యాక్ట్ చేశారు. అండ్ ఈ మూవీ చెప్పుకోదగ్గ ఫిట్ టాక్ అయితే తెచ్చుకోలేకపోయింది. సో మనకు మనకు నార్మల్ టాక్తోనే థియేటర్లో అయితే రన్ అయితే అవుతుంది. సో నేనైతే మూవీని అయితే చూడడానికి అయితే ఫస్ట్
డే ఫస్ట్ షోనే వెళ్ళాను. సో, నాకైతే పర్లేదు వన్ టైమ్ వాచబుల్ అనిపించింది నాకైతే మూవీ వచ్చేసి. సో, మూవీ పెద్దగా రన్ టైమ్ కూడా లేదు. సో, మనకు 2 అవర్స్ కూడా మనకైతే చక్కగా అయితే ఉండదు. సో, మనకైతే 11కి పోయి నేను 1:00కి అయితే నేనైతే బయటికైతే వచ్చేసాను. సో, థియేటర్ నుంచెల్లి. సో, అంత తొందరగా అయితే మూవీ అయితే అయిపోయింది. సో, ఈ మూవీ మనకి ఎప్పటినుంచెల్లి ఓటీటీలోకి రిలీజ్ అవుతుందంటే, సో, ఈ మూవీకి సంబంధించిన ఓటీటీ రైట్స్ వచ్చి మనకైతే నెట్‌ఫ్లిక్స్ వాళ్ళు అయితే తీసుకున్నారు. సో, వాళ్ళు వచ్చి మనకైతే మార్చి 11వ తారీఖు నుంచి అయితే రిలీజ్ అయితే చేస్తామని అనౌన్స్‌మెంట్ అయితే చేయడమే జరిగింది. సో, మార్చి 11వ తారీఖు నుంచి అయితే కన్ఫర్మ్‌గా అయితే 'ఫంకీ' మూవీ అయితే రిలీజ్ అయితే అవుతుంది. నెంబర్ 12 అవతార్ 3, అవతార్ ఫైర్ అండ్ హ్యాష్ మూవీ. సో, ఈ మూవీ వచ్చి మనకైతే థియేటర్స్‌లో చాలా రోజులు అయితే అవుతుంది గైస్. సో, ఈ మూవీ ఎప్పటినుంచెల్లి ఓటీటీలోకి రిలీజ్ అవుతుందని చాలామంది ఆడియన్స్ అయితే చాలా ఈగర్‌గా అనేది వెయిట్ అనేది చేస్తున్నారు. సో, మీ అందరికైతే మనకి ఈ మూవీ నుంచి అఫీషియల్ ఓటీటీ రిలీజ్ డేట్ అయితే అనౌన్స్‌మెంట్ అయితే చేయలేదు గానీ, సో, మంత్‌ని అయితే అనౌన్స్‌మెంట్ అయితే చేసేసారు. సో, ఈ మూవీ వచ్చి మనకైతే మన ఇండియాలో ఏ ఓటీటీ ఛానల్‌లో రిలీజ్ అవుతుందంటే మనకు జియో హాట్‌స్టార్‌లో అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో, ఎప్పటి నుంచి రిలీజ్ అవుతుందంటే మనకు జూన్ మంత్ నుంచెల్లి అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో, ఇంకా డేట్ అయితే ఎటువంటి డేట్ అయితే అనౌన్స్‌మెంట్ అయితే చేయలేదు. సో, డేట్ అనౌన్స్‌మెంట్ చేసినప్పుడు వీడియో అయితే తప్పకుండా అయితే చేస్తాను. నెంబర్ 13 లక్కీ మూవీ. సో, జీవి ప్రకాష్ గారు ఈ మూవీలో హీరోగా అయితే యాక్ట్ చేశారు. సో, ఈ మూవీ మనకి తమిళ్‌లో అయితే థియేటర్‌లోకి అయితే రిలీజ్ అయితే అవ్వడమే జరిగింది. సో, మన తెలుగులో వచ్చేసి డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ అయితే అవుతుంది. సో, ఈ మూవీని వచ్చి జియో హాట్‌స్టార్ వాళ్ళు అయితే తీసుకొస్తున్నారు. సో, వాళ్ళు ఈ మూవీని ఎప్పటి నుంచి ఓటీటీలోకి రిలీజ్ చేస్తున్నారంటే మనకు ఎప్పటి నుంచెల్లి మనకు ఫిబ్రవరి 20వ తారీఖు నుంచి అయితే కన్ఫర్మ్‌గా అయితే జియో హాట్‌స్టార్‌లో అయితే లక్కీ మూవీ అయితే రిలీజ్ అయితే అవుతుంది. నెంబర్ 14 యంగ్ షెర్లాక్ మూవీ. సో, ఈ మూవీ వచ్చేసి మనకైతే ఓటీటీలోకి రిలీజ్ కావడానికి చాలా రోజులు ఉన్నా గానీ మనకైతే ముందే అఫీషియల్ ఓటీటీ రిలీజ్ డేట్ అయితే అనౌన్స్‌మెంట్ అయితే చేసేసారు. సో, ఈ మూవీని వచ్చేసి మనకైతే అమెజాన్ ప్రైమ్ వీడియో వాళ్ళు అయితే తీసుకొస్తున్నారు. సో, వాళ్ళైతే మనకు 2 మంత్స్ బ్యాకే మనకైతే అనౌన్స్‌మెంట్ అయితే చేశారు. ఈ మూవీ పలానా డేట్‌న అయితే రిలీజ్ అయితే అవుతుందని. సో, ఈ మూవీ ఎప్పటి నుంచి రిలీజ్ అవుతుందంటే మనకు మార్చి 4వ తారీఖు నుంచి అయితే కన్ఫర్మ్‌గా అయితే రిలీజ్ అయితే అవుతుంది ఈ మూవీ. నెంబర్ 15 కెన్నడీ మూవీ. సో, ఈ మూవీ వచ్చేసి మనకైతే డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ అయితే అవుతుంది. సో, ఈ మూవీ వచ్చేసి మనకైతే జీ5లో అయితే రిలీజ్ కావడానికి అయితే సిద్ధంగా అయితే ఉంది. మనకు తెలుగు లాంగ్వేజ్‌లోనే కాకుండా హిందీ, తమిళ్, మలయాళంలో చాలా లాంగ్వేజ్‌లో అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో, ఎప్పటి నుంచి రిలీజ్ అవుతుందంటే మనకు ఫిబ్రవరి 20వ తారీఖు అంటే రేపటి నుంచి అయితే కన్ఫర్మ్‌గా అయితే కెన్నడీ మూవీ అయితే జీ5లో అయితే అవైలబుల్‌గా అయితే ఉంటుంది. నెంబర్ 16 కపుల్ ఫ్రెండ్లీ మూవీ. సో, ఈ మూవీలో హీరోగా వచ్చేసి మనకైతే సంతోష్ గారు అయితే యాక్ట్ చేశారు. అయితే ఈ మూవీ థియేటర్స్‌లో మంచి బ్లాక్ బస్టర్ హిట్ టాక్‌తో థియేటర్‌లో అయితే రన్ అయితే అవుతుంది. సో, మూవీ అయితే చాలా బాగుంటుంది. మీరు ఇంకా చూడని వాళ్ళంటే చూడడానికి అయితే ట్రై అయితే చేయండి. సో, థియేటర్‌కి అయితే చూడడానికి అయితే ట్రై అయితే చేయండి. సో, ఈ మూవీ మనకి ఎప్పటి నుంచి ఓటీటీలోకి రిలీజ్ అవుతుందంటే సో, ఈ మూవీకి సంబంధించిన ఓటీటీ రైట్స్ నుంచి మనకైతే అమెజాన్ ప్రైమ్ వీడియో వాళ్ళు అయితే తీసుకున్నారు. సో, వాళ్ళైతే మనకి రిలీజ్ కావడానికి చాలా రోజులు అయితే టైం అయితే తీసుకుంటారు. సో, అంత లోపల మీరు థియేటర్‌లోకి అయితే మిస్ అయితే కాకండి. సో, తప్పకుండా థియేటర్‌కి అయితే చూడడానికి అయితే ట్రై అయితే చేయండి. సో, ఈ మూవీ మనకి ఎప్పటి నుంచి రిలీజ్ అవుతుందంటే మనకు మార్చ్ మంత్ సెకండ్ వీక్ నుంచి అయితే రిలీజ్ అయితే అవ్వడానికి అయితే ఛాయిస్ అయితే ఉంటుంది మూవీ. సో, ఈ 16 మూవీస్‌లో మీరు ఏ మూవీ కోసం ఎగర్‌గా వెయిట్ చేసినా తప్పకుండా అయితే కామెంట్ అయితే చేసేయండి గైస్. హోప్ యూ గైస్ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా ఒక లైక్ అయితే తీసుకోండి. సో, గత 2 డేస్ నుంచి ఒక వీడియోస్ అయితే రాలేదు. సో, తప్పకుండా ఈ వీడియోకి మీరు లైక్ చేసుకోవడం ద్వారా ఈ వీడియో అనేది చాలా మందికి అయితే రీచ్ అవుతుంది. సో, మీరు కనుక మన ఛానల్ ఎవరైనా కొత్త వాళ్ళు చూసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మన బెల్ ఐకాన్ అయితే ఆల్లో పెట్టుకోండి. సో, వీడియోని ఇక్కడ చూసినందుకు థాంక్స్ టు ఆల్.